సామాన్య వ్యక్తి అనుకోండి అక్కడి వరకే పోతుంది. ఇంటి యజమాని అనుకోండి ఇల్లు పోతుంది. ఆయన ఒక కార్యాలయంలో అధికారి అనుకోండి ఆఫీస్ పోతుంది. ఆయన ఒక దేశాధినేత అనుకోండి ఆ దేశమే నశించిపోతుంది పుత్రమిత్ర కళత్రాదులతో ససైన్యంగా. నువ్వు మాట బాగా వినాలి, ఎందుకంటే నువ్వు చాలా పెద్ద స్థానంలో ఉన్నావు. నువ్వు వినకపోవడం నీతో పోదు, నీతో ఉన్న వాళ్ళందరూ పోతారంటాడు మారీచుడు. అసలు నిజంగా వినడము వినకపోవడం అనేటటువంటిది ఎంత ప్రమాదమో, అసలు ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించడం అనేటటువంటిది. అందుకు కదండి మారీచస్య మహాత్మనః అన్నాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. కాబట్టి నమానం బుధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్తచారశ్చపలో మహేంద్రవరుణోపమం. అసలు ప్రారంభమే రావణాసురుణ్ణి ఆయన సంబోధించిన తీరు చూడండి ఎలా మొదలుపెట్టాడు. ఒక్కొక్కసారి మర్యాదగా మాట్లాడి బాగు చేద్దామంటే కుదరదు. అత్యంత ప్రమాదకరమైనటువంటి రీతిలో ఉన్నాడు. ఏదో కొద్దిగా ఒళ్ళు వేడిగా ఉందనుకోండి, పోన్లే ఇవాళ చూద్దాం రేపు పెడదాం హాస్పిటల్ కంటే పర్వాలేదు. వాంతులు విరేచనాలు కూడా అవుతున్నాయి అనుకోండి, ఓ గంట పెడదామంటే పర్వాలేదు. ఊపిరి అందకపోతే వెళ్ళిపోవాలంతే వెంటనే. అప్పుడు ఇంకా కారు ఉంటే కారు, బండి ఉంటే బండి, మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్, ఏమీ లేకపోతే భుజం మీద వేసి పట్టుకుపోవాలంతే తప్ప కరెంట్ లేదండి లిఫ్ట్ లేదండి ఇప్పుడు ఎలా దింపుతామండి అందులో చూద్దామండో అరగంట పోయా కరెంట్ వస్తుంది అంటారా? ఈడిచేయాలి కిందకు అవసరమైతే, పట్టుకుపోవాలంతే. అప్పుడు ఇక గౌరవం అన్న మాటతో సంబంధం లేదు. మనిషి చాలా ప్రమాదపుట ఆలోచనతో ఉన్నాడు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారంతే శంకర భగవత్పాదులు. అవసరాన్ని బట్టి సంబోధన అలా ఉంటుంది, ఆ పరిస్థితిని బట్టి అలా మాట్లాడవలసి ఉంటుంది. మనం మాట్లాడాలా పిల్లల విషయంలో? ఆ పరిస్థితి యొక్క వ్యగ్రతని బట్టి సంబోధన ఉంటుంది. ఇది తెలుసున్నవాడు మహానుభావుడు. అందుకని ఎలా సంబోధించాడు అంటే అయుక్తచార చపలో. ఒరే నీకు చారులు లేరు. చారులంటే గూఢచారులు. అసలు విషయమేమిటి అని చెప్పేవాడు నీకు లేడు. అసలు ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్తే వినగలిగినటువంటి ఓపిక నీకు లేదు. నువ్వు ఏడుస్తావు. నీకన్నా ఎవడైనా బలవంతుడు ఉన్నాడు మంచివాడు ఉన్నాడంటే నువ్వు వినవు. చెప్పలో నీ బుద్ధి ఎప్పుడు కదిలిపోతుంది. నీ మనసు స్థిరమైంది కాదు. ఈ రెండిటితోటి సంబోధించాడు. రాజుగా అలా విఫలం, వ్యక్తిగా ఇలా విఫలం. కాబట్టి నువ్వు ఇప్పుడు రెండూ దిద్దుకోవాలి. వ్యక్తిగా దిద్దుకోవాలి, రాజుగా దిద్దుకోవాలి. నువ్వు అసలు రెండిటికీ పనికి మాలిన వాడివి. అసలు ఒక వ్యక్తిగా ఉండడానికి నీకు అర్హత లేని తనంతో ఉన్నావు. నువ్వు చాలా చపలంగా ఉంది నీ మనసు. అసలు నీ మనసుకి ఒక నిలకడన్నది లేదు. ఇలాంటి దాన్ని ఎలా నిలబెట్టావురా తపస్సు అన్న మాటతో? ఈ మాటకి తీర్పు ఎక్కడుందో తెలుసా అండి? అయుక్తచార చపలో. ఈ చపలో అన్న మాట రావణుడి పట్ల పదే పదే వాడారు. ప్రయత్నం చేసి మారుతాడేమో అన్న వాళ్ళందరూ సీతమ్మ ఇదే అంది, హనుమ ఇదే అన్నారు. ఆఖరికి మండోదరంది చచ్చిపోయిన తర్వాత రాముడు ఎక్కడ చంపేశాడయా? చలితం చలితేంద్రియం. నీ ఇంద్రియాలు కదిలిన నీ మనస్సు నిన్ను చంపేశాయి అన్నారు. దీని డిజాస్టర్ అంటారే, దీని ప్రమాదం ఎక్కడొస్తుందో ఆ ప్రమాదాన్ని అక్కడ వరకు లెక్క కట్టి దాంతో సంబోధించి మాట్లాడాడు. మహాత్మనః కాకపోతే ఎవరండి ఆయన? అందుకని మారీచుడు రాక్షసుడు కావచ్చు ఒకప్పుడు, ఇప్పుడు మహాత్ముడే. కాబట్టి ఆయన రాముడి గురించి ఏమిటో నువ్వు మాట్లాడతావు? ఎన్ని కితాబులు ఇచ్చి మాట్లాడావు? అధర్మాత్ముడు అన్నావు, ఇంద్రియములను జయించని వాడన్నావు, తండ్రి ఇంట్లోంచి బయటికి తోసేశాడన్నావు, కారణం లేకుండా విరూపని చేశాడన్నావు. ఇన్ని మాటలు అన్నావుగా. ఇప్పుడు నేను చెప్తాను విను. ననూనం బుద్ధ్యతే రామం మహావీర్యం గుణోన్నతం. ఆయన చాలా గొప్ప వీర్యం ఉన్నవాడు. ఎంతమందినైనా తాను లోపల కదలకుండా కదల్చగలడు, పడగొట్టగలడు. తను లోపల కదిలిపోడు. ఆయన అంత అచలమైన వాడు, నువ్వో చంచలమైన వాడివి. ఆయనవి సముధికమైనటువంటి గుణాలు. ఎన్ని గుణముల యొక్క రాశి రామచంద్రమూర్తి. నువ్వో నిర్గుణుడవు. అసలు గుణం ఉండడానికి మనసు నిలబడితేగా నీకు. అసలు నీకు మనసు లేకపోవడమే నీకున్న ఒక పెద్ద గుణం. నువ్వు ఆయన గురించి మాట్లాడడం ఏమిటి? ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే రావణుడితో ఇంత ధైర్యంగా మాట్లాడడం, ఇంత నిలదీసి మాట్లాడడం మీకు రామాయణంలో ఎక్కడా కనబడదు. అలా మాట్లాడేవాడు ఉంటే బహుశా కిష్కింధకాండలో సుగ్రీవుణ్ణి హనుమ మాట్లాడతారు. ఇంత కదిలిపోయేవాడివి నువ్వేం పనికొస్తావు రాజు కిందని అడిగాడు ఆయన. అడిగితే విన్నాడు కాబట్టి సుగ్రీవుడు బాగుపడ్డాడు, వినలేదు కాబట్టి రావణుడు నశించిపోయాడు. రామాయణంలో మీరు అది పట్టుకోవాలి. వినడం 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 వినాలి. రాముడు విన్నాడు.
రాముడంతటి వాడు కూడా కోపానికి లోనయ్యాడు, లక్ష్మణుడు చెప్తే విన్నాడు. కాబట్టి రాముడు ఇవాళ పూజింపబడ్డాడు. ఆ వినడం అన్నది లేకపోతే ఎవ్వడూ బాగుపడే అవకాశం ఉండదు, చాలా ప్రమాదం. వినాలి. కానీ మన దురదృష్టం ఏమైపోయిందంటే ఎంతసేపు కూడా ఇవాళ లోకంలో చాలా గొప్ప విషయం ఏంటంటే కమ్ వాట్ మీ, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ ఏదైనా జరగని నేను అనుకున్నది చేస్తాను, నేను అన్నదే అంటానంతే. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంలో ఇవాళ సమాజం వెళ్ళిపోతోంది రోజు రోజుకి. కాబట్టి అపి స్వస్తి భవేత్తాత సర్వేషాం భువిరాక్షసాం అపి రామో సుసంక్రుద్ధ అరాక్షసం. నువ్వు ఏమనుకుంటున్నావో రావణ నాకు తెలియదు, కానీ రాముడి యొక్క భార్య అయిన సీతమ్మని అపహరిస్తానని నువ్వు అంటున్నావు కదా, అసలు నిజంగా నువ్వు సీతమ్మని అపహరించడం మాట పక్కన పెట్టు, రాముడికి రాక్షసుల మీద కోపం అంటూ వస్తే ఈ లోకంలో ఇంకా రాక్షసుడు అన్నవాడు బతకడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా, సీతమ్మని అపహరించడం మాట పక్కనెట్టు, ఈ ఆలోచన చేస్తున్నావని రాముడికి తెలిస్తే చాలు రాక్షస జాతి మీద కోపం వస్తుంది. అసలు ఇక రాక్షస జాతి ఉండదు, అంత ప్రమాదపుట ఆలోచన చేసేవు నువ్వు. అపితే జీవితాంతాయ నోత్పన్నా జనకాత్మజ అపి సీతానిమిత్తంచ నభవేద్వ్యసనం మమ. ఇది అసలు నిన్ను చంపడానికే సీతమ్మ పుట్టిందా అని నాకు అనుమానంగా ఉంది అన్నాడు ఆయన. ఎంత అబ్బో ఎలా అనేసాడో అసలు ఆశ్చర్యంగా ఉంటుందండి. అందుకే కదండి ఆవిడ జననం. ఉద్ధిత అయోనిజగా పుట్టింది కదా తల్లి, భూమిని చీల్చుకుని. అవతార ప్రయోజనం అదే కదా. కాబట్టి అసలు నిన్ను చంపడానికే పుట్టిందా, నీతో పోతుందా, లంకంతా పోతుందేమో, నేను పోతానేమో నిన్ను ఆశ్రయించినందుకు, నీ వెనక ఉన్నందుకు నేను పోతానేమో. అసలు ఎవరో నీ దగ్గర చాలా స్నేహంగా ఉన్నట్లు ఉంటూ నిన్ను నాశనం చేసేవాళ్లే ఎవరో నీకు ఈ మాటలు చెప్పి ఉండాలి సీతాపహరణం చేయమని. నచ పిత్రాపరిత్యక్తో నామర్యాద కథంచన నలుబ్ధో నచ దుశ్శీలో నచ క్షత్రియ పంసన. చూడండి, ఒక్కొక్క చోట పాయింట్ టు పాయింట్ ఖండించారంటారే, మారీచ ప్రసంగం అలా ఉంటుంది. రావణుడు ఏవన్నాడో వాటన్నింటినీ ఏకసంతాగ్రాహి అయి అన్న ప్రతి మాటని ఖండిస్తాడు. నువ్వేమన్నావు, రాముణ్ణి తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు అన్నావు. తప్పు. ఆయన అలా వెళ్ళగొట్టపడలేదు. ఆయన మర్యాద తెలియనివాడు కాడు, ఆయన లుబ్ధుడు కాడు, ఆయన అన్నిటినీ కోరేవాడు కాడు, ఆయన దుశ్శీలుడు కాడు, క్షత్రియుల ఎందు అధముడైనటువంటి వాడు అసలే కాడు. ఆయన నచ ధర్మగుణైర్హీన కౌసల్యానందవర్ధన నతీక్ష్ణో నచ భూతానాం సర్వేషాం అహితేరత. భూతములకు అహితము చేసేటటువంటి వాడు, అపకారము చేసేటటువంటి వాడు అసలు కాడు, క్రోధమున్నవాడు కాడు, ధర్మగుణములు లేనివాడు కాడు. ఆయన అన్ని విధములుగాను యోగ్యుడు. వంచితం పితరం దృష్ట్వా కైకయ్యా సత్యవాదినం కరిష్యామీతి ధర్మాత్మా తాత ప్రవ్రజితో వనం కైకయ్యా ప్రియకామార్థం పితుర్దశరథస్య చ హిత్వా రాజ్యంచ భోగాంశ్చ ప్రవిష్టో దండకాననం. రాముని తండ్రి అయిన దశరథ మహారాజు గారిని కైకమ్మ వరములనేటటువంటి మిషని అడ్డుపెట్టి వంచి ఆయన దగ్గర 2 వరములను పుచ్చుకుంటే ఇచ్చినటువంటి దశరథ మహారాజు గారు సత్యమునందు నిలబడితే తప్ప ఊర్ధలోకములు పొందలేడని తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం తనంత తానుగా పితృవాక్య పరిపాలకుడై 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం కోసమని బయలుదేరి వచ్చినటువంటి మహాత్ముడు రాముడు. నువ్వు దాన్ని మార్చి చెప్తున్నావు, తండ్రి వెళ్ళగొట్టాడని. తండ్రి వెళ్ళగొట్టలేదు. అసలు ఇన్ని తెలిసి అలా మాట్లాడుతుంటే మారాలి ఖచ్చితంగా. మారే గుణం ఆయనకి లేదు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాన్ని తీసుకొచ్చి ఒక చోట రాశీభూతంగా నిలబెట్టి ప్రాణం పోస్తే ఆ ధర్మం కదిలి వెడుతుంటే చూడాలి అనుకుంటే అదే రాముడు. రాముడు కదిలి వెడుతున్న ధర్మం. ధర్మానికి హాని చేద్దామనుకున్నవాడు బతికి పట్టకట్టడం. సాధువు, ఆయన సత్పురుషుడు. సత్యపరాక్రమ, ఆయన నిరంతరము సత్యమునే అనుష్ఠిస్తాడు. కాబట్టి అదే ఆయన పరాక్రమం. కాబట్టి చెక్కు చెదరదది. రాజా సర్వస్య లోకస్య, రాముడు ఇక్కడ కాదు, ఈ రాజ్యానికి కాదు, సమస్త లోకములకు రాజు.
అంటే ఆయన ఎవరో, రాముడెవరు అన్న సత్యాన్ని మారీచుడు గ్రహించగలిగాడు. దేవానాం అథవానివ, దేవతలకు ఇంద్రుడు ఎటువంటి వాడో రాముడు అటువంటి వాడు. నువ్వు సీతమ్మను అపహరిస్తానన్నావుగా, కథం తం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః. ఆ సీతమ్మ రాముని చేతనే రక్షింపబడుతుంది, రామలక్ష్మణులని దూరంగా పంపితే నువ్వు అపహరించగలని అనుకుంటున్నావు. పిచ్చాడా, సీతమ్మ తన తేజస్సుతో తనని తాను రక్షించుకుంటుంటుంది. ఆమె తేజస్సు ఏమిటో తెలుసా? ఆవిడ పాతివ్రత్యమే. పాతివ్రత్యం ఉన్న సీతమ్మని నువ్వు అపహరించలేవు అంటే మీరొక విషయాన్ని ఖండితంగా తెలుసుకోవలసి ఉంటుంది. బంగారు చుక్కలున్న మృగంగా మారీచుడు వెళ్ళినా ఆయనకు ఒక విషయం తెలుసు. నేను హా సీత హా లక్ష్మణ అంటూ పడిపోయినా సీతాపహరణం రావణుడు చెయ్యలేడు. సీతాపహరణం అంటూ జరిగితే సీతమ్మ వెళ్ళింది తప్ప సీతని రావణుడు అపహరించలేదు. సీతమ్మే వెళ్ళడం అంటూ జరిగితే అది రావణ సంహారానికే వచ్చింది తప్ప ఇంకో ప్రయోజనానికి కాదు. కాబట్టి నేను నిమిత్తం, వాడు అనుకుంటున్నాడు నేను ఎడితే వాడు ఎత్తుకెళ్ళగలని ఒత్తి మాట. లేకపోతే ఈ మాట ఎలా చెప్పగలడండి మహాత్మనః? కాబట్టి కథం తం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస, తన తేజస్సుతో తనని తాను రక్షించుకుంటుంటుంది ఆవిడ. ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః. ఏమిట్రా బలవంతంగా పట్టుకొస్తానంటే ఏమిట్రా? ఎంత బలం ఉంటే మాత్రం సూర్యుడి కాంతిని పట్టరా చూస్తాను. నీకు బలం ఉండొచ్చు, బలం ఉంటే సూర్యుడి కాంతి పట్టుకెళ్ళిపోగలవా? అదిలా. ఇప్పుడు మీకు బలం ఉందండి, ఒక ఉదాహరణ బాగా చెప్పాలంటే కోటేశ్వరారు మెళ్ళలో రుద్రాక్షమాలు లాగేయచ్చు, కోటేశ్వరారు ఉత్తరీయం లాగేయచ్చు. కోటేశ్వరరావు గారు మాట్లాడేటటువంటి విధానాన్ని మీరు లాగేయలేరుగా. అది కోటేశ్వరరావు గారిలో అంతర్గతమైన శక్తి. అంటే ఇదేదో పెద్ద గొప్ప విషయం, నేనేదో పెద్ద భక్తనని నేను మాట్లాడలేదు, ఒక ఉదాహరణకి చెప్పాను అంతే. నాది నా విభూతి, నేను నా విభూతి రెండు విడదీయబడవు. రాముని విభూతి, రామశక్తి సీతమ్మ. రాముడి నుంచి రామశక్తి ఎందుకు విడుతుంది? విడదు. విడితే దాని అర్థం ఏమిటో తెలుసా? మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి. నీ కొంప ముంచడానికి రావాలి ఆవిడంతే, తప్ప ఇంకోటి కాదు. నీకు అర్థం కావట్లేదు చెప్తే వినవు, నాకు తెలుసు, అయినా చెప్తాను, నా కర్తవ్యం. కాబట్టి బలాత్కారంగా తీసుకెళ్లడం అన్నది కుదిరే పని కాదు. నీకు చెప్తున్నాను, సూర్యకాంతిని తీసుకెళ్లలేవు. అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకాత్మజ నత్వం సమర్థతాం హర్తుం రామ చాపాశ్రయామ్మనే. నీవు ఆ సీతమ్మని తీసుకెళ్ళిపోతా అంటున్నావు కదా. అప్రమేయం హి తత్తేజో, అసలు ఆవిడ యొక్క తేజస్సు, ఆవిడ రక్షించుకోగలిగిన సమర్థతే కాకుండా ఆవిడ తేజస్సుతో ఆవిడ ఏ ఏ పనులు చెయ్యగలదు అన్నదాన్ని ఊహించడం సాధ్యం కాదు. ఇప్పుడు నువ్వు ఆవిడ జోలికెడితే ఆవిడ తేజస్సు ఆవిడ్ని రక్షించుకోవడానికి పనికి రావడమే కాదు, నిన్ను లంకని నాశనం చేయడానికి పనికొస్తుంది ఆ తేజస్సు. ఏమిటనుకుంటున్నావు? ఇదేగా చిట్ట భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు, నీకంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాళరాత్రి గళబద్ధోదగ్రకాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి అంటాడు. పిచ్చాడా అలా అనుకుంటున్నావు? సీత అంటే నీకు కనబడినట్టు అనుభవైక వేద్యమైన ఒక స్త్రీ కాదంటాడు. అది ఆయనకి అర్థం కాకుండా ఉంచడం, అర్థమయ్యేటట్టు ఒకణ్ణి అనుగ్రహించడం మాయ యొక్క స్వభావం. పరబ్రహ్మ మహిషి. అందుకు కదండి శివధనస్సు ఎక్కుపెట్టినవాడు, ఉంచినవాడు, అటువంటి ఎవడు మాయని భరించగలడో, వహించగలడో, నియమించగలడో వాడు పురుషోత్తముడు, వాడు పరబ్రహ్మం. పరబ్రహ్మము యొక్క శక్తి మాయ. కాబట్టి నీకేం తెలుసు? ఆవిడ వల్ల పాడైపోతావు, నశించిపోతావు. ఇది అందుకని మహాత్మనః. అసలు నరుడిగా ఉన్న రాముడు ఎవరో కూడా చెప్పగలుగుతున్నాడు మారీచుడు. ఇవాళ ఆయన తపస్సు ఎలా చేశాడన్నది పక్కన పెట్టండి, ఆయనకు ఒక సత్యం ద్యోతకమైంది, ఒక గొప్ప సత్యం ద్యోతకమైంది మారీచుడికి. కాబట్టి అటువంటి సీతమ్మని నువ్వు అపహరించి తేవడం అనేటటువంటిది కుదరదు. తస్య సా నరసింహస్య సింహోరస్కస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతర భార్యా నిత్యమనువ్రత. ఆమె పాతివ్రత్యం ఏమిటో తెలుసా?
నరులయందు సింహము వంటి వాడు రాముడు. సింహము యొక్క వక్షస్థలం ఎలా ఉంటుందో అటువంటి వక్షస్థలం అన్నవాడు రాముడు. అటువంటి రాముని యొక్క ప్రాణము వంటిది సీతమ్మ. ప్రాణం ఎక్కడుంటుందండి? గుండెల్ని కదా ఆధారం చేసి చెప్తాం. అంటే ఆయన గుండెల్లో ఆవిడుంది. ప్రాణంతో సమానమైనటువంటిది. ఆయనని నిత్యము అనువర్తిస్తుంది. నాకు ప్రాణం సీతమ్మ అంటే అంటావేమో, ఆమె ఆయన్ని అనువర్తిస్తుంది. నువ్వు తీసుకొచ్చినా నీ ప్రాణం పొడానికి పనికొస్తుంది. కాబట్టి పిచ్చాడా ఆవిడ్ని తీసుకొస్తానంటే ఏంటి? జీవితంచ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం యదీచ్ఛసి చిరం భోక్తం మా కృధారామ విప్రియం. నీ జీవితం బాగుండాలనుకుంటున్నావా? సుఖంగా ఉండాలనుకుంటున్నావా? రాజ్యం బాగుండాలనుకుంటున్నావా? చాలా కాలం సుఖాలు అనుభవిద్దాం అనుకుంటున్నావా? మా కృధారామ విప్రియం. రామచంద్రమూర్తికి అపకారం చేద్దామన్న ఆలోచన అసలు చెయ్యకు. అసలు ఆలోచన చేయకు. నేను నయం చేయనన్నానని ఇంకోటి దగ్గరికి వెళ్ళకు. అసలు ఆలోచన వదిలిపెట్టేసి అంటూ, నేను ఎప్పుడో ఒకనకొకప్పుడు పూర్వకాలంలో యజ్ఞధ్వంసం చేస్తూ ఉండేవాడిని. విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణుల్నిద్దరినీ కూడా యజ్ఞరక్షణ కొరకు తీసుకొచ్చారు. అప్పటికి ఆయన చాలా చిన్నపిల్లవాడు. నేను విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే ఆ యాగంలో తీసుకెళ్లి యాగభంగం చేయడం కోసమని వెయ్యకూడని పదార్థములు వేయడానికి దగ్గరగా వెళ్ళాను. పిల్లవాడే కదా, ఇతను ఏం చేస్తాడనుకున్నాను. అప్పటికి రాముడు ఎంతవాడో తెలుసా? రావణ అజాతవ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ. అజాతవ్యంజన శ్రీమాన్, ఇంకా పురుష లక్షణములు పుట్టనివాడు. అంటే ఇంకా మీసాలు కూడా రాలేదు ఆయనకి. పద్మపత్ర నిభీక్షణ, చక్కటి ఆ కనుదోయి కలిగినటువంటి వాడు. పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. ఏకవస్త్రధరో ధన్వి, బ్రహ్మచర్యమునకు అనుగుణంగా ఏకవస్త్రం కట్టుకునేటటువంటి వాడు. శిఖి, పిలక పెట్టుకుని ఉంటాడు. కనకమాలయ, అటువంటి రామచంద్రమూర్తి బాలచంద్రుడు వస్తే ఎలా ప్రకాశిస్తుందో దండకారణ్యం ఆయన వస్తే అలా ప్రకాశించింది. చిన్న పిల్లవాడు వస్తే శోభయం దండకారణ్యం దీప్తేన స్వేన తేజస అదృశ్యతతో రామో బాలచంద్ర యువోదిత. బాలచంద్రుడి చేత ఆకాశము ప్రకాశించినట్టు దండకారణ్యమునకు వచ్చినటువంటి చిన్ని రాముని వలన అలా ప్రకాశించింది. నేను ఆ చిన్న రాముడు మన్నేం చేస్తాడని యజ్ఞభంగం చెయ్యబోయాను. ఆయన మానవాస్త్రం పెట్టి కొట్టాడు నన్ను. కొడితే 100 యోజనముల సముద్రం యువతలకొచ్చి నేను సముద్రంలో పడిపోయాను. నా అదృష్టం కొద్దీ ప్రాణాలు పోలేదు, బతికాను. అప్పటి నుంచి నాకు రాముడంటే చాలా భయం. అంత చిన్న పిల్లాడు కొట్టాడు నన్ను మానవాస్త్రం పెట్టి 100 యోజనముల దూరం వెళ్ళి పడేటట్టు. ఆ తర్వాత ఆయన యవ్వనంలోకి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆయన చాలామంది ఋషుల్ని సేవించాడు, అగస్త్యాది మహర్షుల్ని సేవించాడు. ఇప్పటికి ఆయన దగ్గర ఇంత శస్త్రాస్త్ర సంపద ఉందో. అప్పుడే ఎలా ఉన్నాడంటే ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవడెడతాడరా? ఆయన జోలికి వెళ్ళడం ఏమిట్రా? ఎంత సత్యం మాట్లాడుతున్నాడండి. రాముని యొక్క ఎదుగుదలని బాగా తెలుసుకున్నవాడు మారీచుడు. రాముడి గురించి ఏమీ తెలియకుండా ఆయనెంత వాడంటున్నటువంటి వాడు రావణాసుడు. అంటూ ఆయన అన్నాడు, హమ్య ప్రాసాద సంబంధాం నానారత్న విభూషితాం ద్రక్షసిత్తం పురీం లంకాం వినష్టాం మైథిలీకృతే. నువ్వే కాని సీతమ్మని తీసుకొచ్చే ప్రయత్నం చేశావో, అనేకమైన ప్రాసాదములతో ఇరుగ్గా ఉండేటటువంటి లంక, అంటే ఐశ్వర్యంతో అంత శోభిల్లుతున్న లంక, అంత సంతోషంగా భోగమనుభవిస్తున్న లంకావాసులు అందరూ నశించిపోతారు. రావణ పరదారాభిమర్శాత్ నాణ్యత్ పాపతరం మహత్ ప్రమదానాం సహస్రాణి తవ రాజన్ పరిగ్రహ. అన్యస్త్రీని కోరుకున్నటువంటి వాడు, పరుల భార్యని కోరుకున్నవాడు జీవితంలో వృద్ధిలోకొచ్చి బతికి బట్ట కట్టినట్టు లోకంలో ఇప్పటి వరకు లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకంలో అన్నిటికన్నా కష్టం ఏమిటో తెలుసా అండి? చాలా చాలా కష్టం ఏమిటో తెలుసా? చచ్చిపోవడమే. అందుకే మనం పూజ చేస్తే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అని అడుగుతారు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, అందుకు కదండి సనాతన ధర్మంలో మృత్యువు దేవత అయింది, మృత్యుదేవత అంటారు. ఆవిడ తీసుకోలేదనుకోండి, ఆవిడ నేను పట్టుకెళ్ళనండి అప్పుడేందనుకోండి, అయిపోయిందే వాడి పని. నేను ఒకనకొకప్పుడు కాకినాడలో ఒకసారి ఉపన్యాసం చెప్తుంటే పేరెందుకు చెప్పాలి, ఒకప్పుడు మంచి బలాఢ్యుడై ఉండేటటువంటి వ్యక్తి, నేను ఇంకొక కోణం మాట్లాడకూడదు,
ఆయన మీరు ఇక్కడ దాకా వచ్చారని తెలిసింది, ఒక్కసారి మిమ్మల్ని చూస్తానంటున్నారు కోటేశ్వరారు, ఒక్కసారి మా ఇంటికి రండి అని అడిగింది వాళ్ళ ఆవిడే.